Hi aspirants, welcome back to our channel Banking Tutor Telugu. This is the part 2 video of Quant series. ఆల్రెడీ మనం సింప్లిఫికేషన్ మీద వీడియో చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు అది కానీ చూడకుండా ఉంటే మన ఛానల్లో వీడియోస్కి వెళ్తే లాస్ట్ అప్లోడ్ వీడియో అదే ఉంటుంది. ఆల్సో చెక్ దాట్ వీడియో. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే న్యూ టాపిక్ ఈజ్ నెంబర్ సిరీస్. సో నెంబర్ సిరీస్ కూడా అందరికీ ఫెమిలియర్ టాపిక్కి, మనకు ఖచ్చితంగా ప్రిలిమ్స్ లెవెల్లో కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో మెయిన్స్లో కూడా అడుగుతున్నాడు 1 or 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ డిపెండింగ్ ఆన్ ద సెట్ లెవెల్ వాళ్ళు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నెంబర్ సిరీస్ని నేను సింపుల్గా బ్రేక్ డౌన్ చేస్తాను. మనకి వాళ్ళు ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా 4 బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీదే అది నడుస్తుంది. మనకు తెలిసిన 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఈ 4 ఆపరేషన్స్ మీదే మొత్తం క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మనకి ఎగ్జామినర్ కూడా ఫ్రేమ్ చేస్తాడు. సో నేను దీన్ని 1 by 1 మీకు డిస్కస్ చేస్తాను. ఈరోజు వీడియోలో ఎడిషన్ మీద ఎన్ని పాసిబుల్ కేసెస్ వస్తాయి, మనం ఎంత డెప్త్ వరకు థింక్ చేసి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలనేది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో నేను మీకు తీసుకెళ్తాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. సో ఈజీగా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మోడల్ సింపుల్ అప్లికేషన్తో వెళ్దాం ఫస్ట్. సో డైరెక్ట్ ఎడిషన్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5, 10, 15, 20 అండ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎడిషన్ అనేది ఫస్ట్ మనం ఎలా రికగ్నైజ్ చేయాలి అంటే నెంబర్ టు నెంబర్ మనకి ఆ గ్రో అయ్యే స్పీడ్ ఏదైతే ఉందో అది నార్మల్గా ఉంది. సో 5 to 10, 10 to 15, 15 to 20 మనం డైరెక్ట్గా 5 to 100, 100 to 1000 అలా ఇంక్రీజ్ అవ్వట్లేదు. లేదా 5 to 200, 200 to 400 అలా కూడా ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో మనకి స్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది సిరీస్లో. దాని ప్రకారంగా మనకి ఫస్ట్ మైండ్లో రావాల్సిన థింగ్ ఏంటంటే ఓకే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎడిషన్ అనేది ఫస్ట్ మనం చెక్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ +5 యాడ్ అయింది, నెక్స్ట్ చూసుకున్న +5 యాడ్ అయింది, నెక్స్ట్ చూసుకున్న +5 యాడ్ అయింది. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ దానికి కూడా +5 అనేది యాడ్ అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుందంటే 25 ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ మిస్సింగ్ నెంబర్ సిరీస్. ఇదేంటంటే డైరెక్ట్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ వస్తుందంటే వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ క్లర్క్ లెవెల్లో ఇలాంటి క్వశ్చన్స్ మనం చూస్తుంటాం. సో దిస్ ఈజ్ అవర్ మోడల్ నెంబర్ 1. లెట్స్ సీ నెక్స్ట్ మోడల్. సో మోడల్ నెంబర్ 2. సో 5, 10, 20, 50 అండ్ క్వశ్చన్ మార్క్. సో ఈ ఎగ్జాంపుల్లో చూసుకున్న మనకు సిరీస్ అనేది ఫాస్ట్గా గ్రో అవ్వట్లేదు, స్లోగానే వెళ్తుంది. 5 to 10, 10 to 20, 20 to 50. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఎడిషన్ అనే కాన్సెప్ట్ అప్లై చేయడానికి ట్రై చేయాలి. సో 5 to 10 వెళ్తుంది, ఎంత అప్లై చేసాం +5. నెక్స్ట్ 10 to 20 వెళ్తుంది +10. నెక్స్ట్ 20 to 50 వెళ్తుంది +30. నెక్స్ట్ ఏమవ్వచ్చు, ఇందాక మన ప్రాబ్లం చూసుకున్నప్పుడు గ్రోత్ అనేది మనకి 5, 5, 5, 5గానే ఉంది. కానీ ఇక్కడ చూస్తే 5 ఉంది, 10 ఉంది, 30 ఉంది. ఇక్కడ కూడా మనకి లాజిక్ అనేది క్లియర్గా లేదు. ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలి అంటే ఇంకో లెవెల్ ఆఫ్ వేరియేషన్ కూడా కనుక్కోవాలి. సో దీన్ని డబుల్ లేయర్ అంటారు. సో ఇక్కడ ఈ 5 to 10 మధ్యలో డిఫరెన్స్ చూద్దాం +5, 10 to 30 మధ్యలో డిఫరెన్స్ చూద్దాం +20. సో ఓకే, సో ఇక్కడ మనం ఒక రాంగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనిపిస్తుంది. దీని 50 బదులు 40 రాసుకోండి. 40 రాసుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది. ఒక సెకండ్. సో 50 ప్లస్లో 40 అనుకుంటే ఇది 20 అవుతుంది. అప్పుడు ఇక్కడ మన డిఫరెన్స్ 10 అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే డబల్ లేయర్ ఆఫ్ నెంబర్ సిరీస్ అనేది మనకి మోస్ట్లీ పిఓ లెవెల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ సిరీస్లో ఫస్ట్ లేయర్లో మనకి 5, 10, 20 వచ్చింది. నెక్స్ట్ లేయర్లో చూసుకుంటే +5, +10 అంటే ఈ ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ ఉందన్నమాట. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ 15 తీసుకోవచ్చు.
సో ఇక్కడ 15 తీసుకుంటే ఇది ఏమవుతుంది ఆటోమేటిక్గా 35 అవుతుంది. 20 + 15 35 అవుతుంది. అప్పుడు 40 + 35 ఏమవుతుంది 75. 75 ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మీ ఆప్షన్స్ బట్టి దీన్ని ఇంకో మెథడ్లోకి వచ్చేయచ్చు. 5, 10 ఉంది కదా, 15 + 20 కూడా తీసుకోవచ్చు ఇంక్రిమెంట్. మన ఆప్షన్స్లో 75 లేదనుకోండి, 20 పెట్టి చెక్ చేసుకుంటాం. 20 + చూసుకుంటే మనకి 20 + 20 40 అవుతుంది. 40 + 40 ఏమవుతుంది 80 అవుతుంది. సో వాడు ఏ లాజిక్ అప్లై చేసాడో మనకు తెలియదు కాబట్టి మనకి ఎంతవరకు లాజిక్ మనకు అర్థమవుతుందో అంతవరకు ట్రై చేసి ఆప్షన్ కానీ మనకు కనిపిస్తే దాన్ని టిక్ చేస్తాం. లేదంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఇంకో స్లైడ్ వేరియేషన్లో ఇంకో మోడల్ చేసుకుని ఇంకో ఆప్షన్ ఐడెంటిఫై చేసుకుంటాం. సో డబల్ లేయర్ ప్రాబ్లమ్స్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటే కొంచెం మనం ఆలోచన చేసుకొని చేయాలి. సో దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 2. సో లెట్స్ సీ మోడల్ నెంబర్ 3. ఓకే, సో 5, 6, 8, 11 అండ్ క్వశ్చన్ మార్క్. సో ఈ సిరీస్ చూడగానే మనకు అర్థమైపోతుంది ఎక్కువ వేరియేషన్లో గ్రో అవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఎడిషన్ అనేది అర్థమైపోతుంది. ఇక్కడ చూద్దాం డిఫరెన్స్. +1 +2 +5. సో ఇక్కడ మీరు సిరీస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనకి క్లారిటీగా ఎలా గ్రో అవుతుంది అనేది ఇంకా క్లియర్గా కనిపించట్లేదు. కొంచెం మనం థాట్ ప్రాసెస్ పెట్టుకొని ఎలా వేరియేషన్ జరుగుతుంది అనేది డబుల్ లేయర్లో చెక్ చేసుకోవాలి. లేదా ఈ ఫస్ట్ లేయర్లోనే ఇంకా వేరే ఏమైనా లాజిక్ మనకు తగిలితే ఆ లాజిక్ మనం చూసుకోవాలి. సారీ, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 3, 5 కాదు 3. సెకండ్ 3. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ లేయర్ ఆఫ్ థింగ్లోనే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే 1, 2, 3 వెళ్తున్నప్పుడు నెక్స్ట్ ఆబ్వియస్లీ ఏమొస్తుంది +4 వస్తుంది. సో ఇక్కడ +4 యాడ్ చేస్తే 11 + 4 మన సొల్యూషన్ ఏమవుతుంది 15 అవుతుంది. సో ఇది ఒక మోడల్. డిఫరెన్స్ అనేది ఒక ప్రోగ్రెషన్లో గ్రో అవుతూ ఉంటుంది. 1, 2, 3, 4, 5 ఇలాగా, లేదా 5, 10, 15, 20 ఇందా మోడల్ చూసాం కదా ఆ విధంగా. సో దిస్ ఈజ్ అవర్ మోడల్ నెంబర్ 3. నెక్స్ట్ మోడల్ చూద్దాం. మోడల్ నెంబర్ 4, 5, 7, 10, 15 అండ్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ కూడా మనం ఎడిషన్కి వెళ్దాం. +2 +3 +5. సో నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ చూసినా మనకి ఫస్ట్ లేయర్లో ఒక ప్రాపర్ లాజిక్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సింపుల్ ఎడిషన్ కుదరట్లేదు. 2 + 1 3 అవుతుంది, 3 + 2 5 అవుతుంది. అదొక ప్రోగ్రెషన్లో తీసుకోవచ్చు. లేదా ఇంకేమన్నా మీకు ఐడియా వస్తుందా అంటే ఈ నెంబర్స్ చూడంగానే మీకు ఫస్ట్ మైండ్కి రావాల్సిన థింగ్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. 2, 3, 5 ఇవన్నీ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్ లాజిక్ మీద మనకి నెంబర్ సిరీస్లో చాలా ఎక్కువ క్వశ్చన్సే కనిపిస్తాయి. సో ప్రైమ్ నెంబర్ లాజిక్ ప్రకారం చూసుకుంటే 2, 3, 5 తర్వాత ఏమొస్తుంది నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 7 వస్తుంది. అప్పుడు 15 + 7 ఏమవుతుంది 22 అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఎగ్జామ్లో కానీ 2, 3, 5 అనే సిరీస్ కనిపించిందంటే ఖచ్చితంగా అది ప్రైమ్ నెంబర్ సిరీసే అవుతుంది. ఇలా 2, 3, 5 అడుగుతారా ప్రతిసారి అంటే అడగరు. మీరు అట్లీస్ట్ అప్ టు 30 ప్రైమ్ నెంబర్స్ నేర్చుకుంటే సేఫ్గా ఉంటుంది. 30 ప్రైమ్ నెంబర్స్ బై హార్ట్ చేయండి. ఆ ఫర్దర్గా ప్రైమ్ నెంబర్ మీద ఎక్కువ లాజిక్ అడిగితే కొంచెం మనం టైం తీసుకుని ఐడెంటిఫై చేయొచ్చు. కానీ అప్ టు 30 ప్రైమ్ నెంబర్స్ మీరు బై హార్ట్ చేస్తే లిటిల్ బిట్ మీకు ఈజీ అవుతుంది నెంబర్ సిరీస్. దిస్ ఈజ్ అవర్ మోడల్ నెంబర్ 4. ఇంకో మోడల్ చూద్దాం. మోడల్ నెంబర్ 5, 6, 10, 19 క్వశ్చన్ మార్క్. సో మనం చూద్దాం ఇక్కడ ఎడిషన్ ప్రాసెస్. +1 +4 +9 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏమొస్తుందో మనకు తెలియదు. సో ఈ సిరీస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ సిరీస్ ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి ఎటువంటి కనెక్షన్ ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిషన్. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఏంటంటే స్క్వేర్స్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్. సో నెక్స్ట్ మనకు వచ్చేది ఏంట్రా అంటే 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఇక్కడ 16 వస్తుంది. 19 + 16 ఈజ్ యువర్ ఆన్సర్. అంటే 35 విల్ బి యువర్ ఆన్సర్. 35 విల్ బి యువర్ ఆన్సర్.
సో 35 ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం మనం? బేసిక్ ఎడిషన్ ప్రాసెస్ చూసుకుంటున్నాం, ఎలా ప్రోగ్రెషన్ అవుతుందో. ఆ ప్రోగ్రెషన్లో ఉన్న నెంబర్స్ చూడంగానే మన మైండ్కి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇవి స్క్వేర్స్ అని చెప్పి. ఇది మీకు ఈజీగా ఎలా అర్థమవుతుందంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, 1 to 30 స్క్వేర్స్ అనేది మీరు బై హార్ట్ చేసి ఉండాలి. బై హార్ట్ చేస్తే ఈ ఐడెంటిఫికేషన్ చాలా ఈజీ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ మోడల్ నెంబర్ 5. నెక్స్ట్ మోడల్ నెంబర్ 6, 5, 6, 14, 41 అండ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ కూడా మనం ఎడిషన్ చూద్దాం. ప్రోగ్రెషన్ అనేది స్లోగా ఉంది కాబట్టి +1 +8 +27 ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఈ సిరీస్ అబ్జర్వ్ చేయగానే మీకు వెంటనే తట్టాల్సిన పాయింట్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ క్యూబ్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను 1 to 20 క్యూబ్స్ మీరు బై హార్ట్ చేయాలి. ఆ బై హార్టింగ్ చేస్తే ఇలాంటివన్నీ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఏమొస్తుంది? 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, ఆబ్వియస్లీ నెక్స్ట్ థింగ్ 4 క్యూబ్. 4 క్యూబ్ అంటే 64. 41 + 64 ఎడిషన్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది ఆన్సర్ అంటే 105. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ నెంబర్ సిరీస్. సో ఇది బేస్డ్ ఆన్ క్యూబ్స్ మోడల్. సో ఖచ్చితంగా 1 to 20 క్యూబ్స్ అనేవి, 1 to 30 స్క్వేర్స్ అనేవి బై హార్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ సింప్లిఫికేషన్, నెంబర్ సిరీస్లో కూడా మీకు అది కనిపిస్తుంది. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. దిస్ ఈజ్ ద లాస్ట్ మోడల్ ఫర్ ద డే. సో 5, 20, 25, 31, 38 అండ్ 46. సో ఇప్పుడు దాకా మనం సింపుల్ నెంబర్స్ తీసుకున్నాం, 5, 6, 5, 10 అన్నట్టు. కొంచెం పెద్ద నెంబర్. ఇక్కడ మనం విల్ అప్లై ద సేమ్ ఎడిషన్ లాజిక్ అండ్ సి. ఇక్కడ చూద్దాం. +5 +6 +7 +8. సో ఈ సిరీస్ వెళ్ళే విధానం చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ లేయర్ నుంచి మనం ఐడెంటిఫై చేసుకుంటే ఏంటంటే +1 ప్రోగ్రెషన్లో మూవ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏమవుతుందంటే +9 వస్తుంది అండ్ యువర్ ఆన్సర్ విల్ బి 55 ఫర్ దిస్ థింగ్. సో దీస్ 7 మోడల్స్ ఏదైతే నేను ఇప్పుడు డిస్కస్ చేశానో దీస్ ఆర్ ది మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ ఇన్ ప్రిలిమ్స్ లెవెల్ ఫర్ క్లర్క్ యాజ్ వెల్ యాజ్ పిఓ. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఇంకేమన్నా ట్రిక్కీగా ఫామ్ చేయాలి అని వాళ్ళు అనుకుంటే what they'll do is they'll go for fractions or they'll go for decimals. అక్కడ కూడా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలా ఇస్తారంటే 5.5, 7.5, 9.5 ఇలా ఏదో ఒక సిరీస్ ఫామ్ చేయొచ్చు. లేదా ప్రోగ్రెషన్ ఎడిషన్లో మనకి 0.5 ఎడిషన్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ 1.5 ఉంది, నెక్స్ట్ 2 ఉంది, 2.5, 3. సో ఇక్కడ చూసుకుంటే మనకి 0.5 అనేది ఎడిషన్ అవుతూ వెళ్తుంది. సో ఇలా 0.5 ఎడిషన్ చేయొచ్చు. లేదా ఇంకా ప్రోగ్రెషన్లో 0.5 తర్వాత 1, 1.5, 2 అలా సిరీస్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1.5. సో ఇక్కడ ఏమవుతుంది? 0.5 అనేది మనకి ఎడిషన్ జరుగుతుంది. నెక్స్ట్ 1 ఎడిషన్ చేస్తాడు, 2.5 చేస్తాడు, ఇక్కడ 1 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాడు? 1.5 చేస్తాడు. 1.5 చేయగానే ఇది 4 అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి? సో ఇక్కడ మనం చూసుకుంటే +2 చేస్తాం. +2 చేసి 6 అనేది ఆన్సర్ ఐడెంటిఫై చేస్తాం. సో దిస్ ఈజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ట్రికీ మోడల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ సిరీస్. సో ఈ వీడియోలో ఎంతవరకే ఫ్రెండ్స్. ఇంకా కమింగ్ వీడియోస్లో నేను రెస్ట్ ఆఫ్ ద మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అనేవి దాని మీద డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను. దట్ విల్ రియల్లీ హెల్ప్ యూ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఈ వీడియోలో కూడా మీ యొక్క టాస్క్ ఏంటంటే ఫోకస్ టు లెర్న్ 1 to 30 స్క్వేర్స్ అండ్ 1 to 20 క్యూబ్స్ బై హార్ట్ అయిపోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి దగ్గర క్యాలిక్యులేషన్ వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఎంతవరకే. ప్లీజ్ షేర్ దిస్ విత్ యువర్ co-aspirants as well. We'll meet in a different video with a different topic. Until then, all the best.